నాగార్జున తన 100వ మైల్ స్టోన్ మూవీ కోసం తమిళ దర్శకుడు రా కార్తిక్ ని సెట్ చేశాడు. మరి నాగ చైతన్య 25వ స్పెషల్ వెంచర్ కు దర్శకుడు ఎవరు? యంగ్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడా? సీనియర్ ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ కాబోతున్నాడా? వీటికన్నా ముందే ఆ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా? తండేల్తో 100 crore టచ్ చేసిన నాగ చైతన్య 24వ ఫిలిం కోసం చకచకా షిఫ్ట్ అయ్యాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మైథాలజీ థ్రిల్లర్ గా రాబోతోంది వృషకర్మ. ఈ సినిమా కోసం లుక్స్ అండ్ గెటప్స్ చేంజ్ చేశాడు చైతు. ఈ మూవీ కంప్లీట్ కాగానే తన మైల్ స్టోన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. తన 25వ సినిమా కోసం దర్శకుడు ఫిక్స్ అయ్యాడని బజ్. బెదురులంక ఫేమ్ క్లాక్స్ కు ఆ ఛాన్స్ వరించిందన్నది లేటెస్ట్ టాక్. లవ్ స్టోరీగా ప్లాన్ చేస్తున్నారన్నారట. 25th ఫిలిం కన్నా ముందే వెబ్ సిరీస్ కు షిఫ్ట్ కావాలని చూస్తున్నాడట నాగ చైతన్య. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ దూతకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జర్నలిస్ట్ సాగర్ గా చైతు పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వాట్ నెక్స్ట్ అనిపించేలా చేయటంలో టీం సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నారట. విక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ చేయగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు మొదలయ్యాయి. ఇదే టైంలో మరికొంతమంది దర్శకులకు కూడా చైతుతో వర్క్ చేసేందుకు క్యూ కట్టారన్నది తాజాగా వినిపిస్తున్న సమాచారం. నాగ చైతన్యతో శివ నిర్వాణ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలుస్తున్నాయి. ప్రజెంట్ రవితేజతో ఇరుముడి చేస్తున్న శివ ఎప్పుడో చైతుకి కథ చెప్పినట్లు సమాచారం. అలాగే కొత్త దర్శకుడు కిషోర్ పేరు వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోవడంతో అక్కినేని వారసుడితో హరీష్ శంకర్ కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సరికొత్త టాక్. మరి ఇంతమంది దర్శకుల్లో తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే రెస్పాన్సిబిలిటీని ఎవరికిస్తాడో, లేక ముందుగా దూత సీక్వెల్ ప్లాన్ చేస్తాడో లెట్స్ సీ.